నా పేరు బొమ్మ విజయ, నా భర్త పేరు భూమయ్య గౌడు. ఇప్పుడు 11వ వార్డు కౌన్సిలర్లకు గెలిచిండు. ఈరోజు మార్నింగ్ మా ఇంటికి పోలీసు వాళ్ళు, వెస్టర్ ఆఫీసర్స్ అంటే అందరు కలిసి వచ్చి మా ఇంటి మీద దాడి చేసిండ్రు. మాకు టెంట్ హౌస్ ఉన్నది. వెనకాల కోళ్ళు ఆవులను అన్నిటినీ ఇష్టం ఉన్నట్టు దుబ్బేసి మాది ఎందుకు చేస్తుండంటే కొత్తగూడెం నుంచి కంప్లైంట్ చేసిర్రు మేము కొత్తగూడెం నుంచి వెళ్ళొస్తే జిఎం ఆఫీస్కి పంపించారు. జిఎం ఆఫీస్ నుండి వచ్చినాం. ఈ సామాన్లు అన్నీ వేసుకపోతామని అన్నారు. టెంట్ హౌస్ అన్నీ మీకు దండం పెడతా అద్దన్న, మాకు వడ్లు ఉన్నాయి వెనకాల కూడా, అవి కూడా వేసుకపోతా అని అన్నారు. వద్దు, మీకు పుణ్యం ఉంటుంది, మేము పంట పండించుకునే అన్న వాళ్ళు ఇట్స్ పెట్టారు. బల్లలు, టెంట్ హౌస్, టెంట్ మొత్తం ఇప్పి మొత్తం చింపి వెనకాలకు వారేసారు. టేబుళ్ళు, కుర్చీలు అన్నిటిని ఇష్టం ఉన్నట్టు చింపి వారేసి అక్కడ ఒక పోల్ వాతిపోయిండ్రు. అంతా చేసిందంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు మేము గెలవడం ఎవ్వరికి ఇష్టం లేదు. మా ఆయన మంచితనం వల్ల గెలిస్తే కావాలని ఇవన్నీ చేసింది. ఏమంటున్నారు వాళ్ళు? కంపల్సరీ చేస్తాం, మీ ఇల్లునైనా కూడా కొడతామని అన్నాడు ఆయన. రేపటి వరకు కోసం అనేసి ఇవన్నీ ఖాళీ చెయ్యలేదనుకో, మాకు ఆల్రెడీ ఆర్డర్లు వచ్చినాయి అని అంటుండ్రు. ఎందువల్ల అని నేను అడిగితే మాకు ఆల్రెడీ ఫోన్ చేసి ఇంటిమేషన్ ఉన్నది, మేము ఖచ్చితంగా చేస్తాం ఇదంతా అని అంటుండ్రు. ఎవరు చెప్పారు మీకంటే కొత్తగూడెంకి పోయింది కంప్లైంట్, జిఎం మాకు పంపించారు. మీరేమన్నా ఉంటే జిఎం తోటి మాట్లాడుకోండి అని చెప్పింది. ఎవరు పంపించిండ్రు ఏంది అన్నా కూడా లేదు, మమ్మల్ని పంపించారు, నీకేమన్నా ఉంటే జిఎం దగ్గరికి పోయి మాట్లాడుకోమ్మా అని అన్నారు. మరి ఎన్ని రోజుల నుండి రాలేదు? ఎందుకు వచ్చిండ్రని అంటే మాకు అనవసరం అమ్మ, మమ్మల్ని పంపించారు, మేము వచ్చినాము అని అంటాను. ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు. మేము ఒక 20 సంవత్సరాల క్రితం నుండి ఇల్లు కట్టుకున్నాం. 20 సంవత్సరాల క్రితం నుంచి మాకు టెంట్ హౌస్ ఉన్నది. మా వృత్తి టెంట్ హౌసే. మా ఆయన చేసేదే ఆ పని. కావాలని బల్లలు అన్ని కుర్చీలు ఇష్టం ఉన్నట్టు పలుగొట్టి ఇరగొట్టిపోయిన వాళ్ళు. ఇప్పుడు నువ్వేం కోరుతున్నావమ్మా? నా భర్తకు నాకు ప్రాణహాని ఉన్నది. నేను ఉండేది ఒక్కదాన్నే ఇంట్లో. నన్ను ఎట్టి చేసి ఏదో ఒకటి చేద్దామని అనుకుంటా ఉన్నారు వాళ్ళు. మా ఇల్లునే కూలగొట్టాలని చూస్తాను వాళ్ళు. మాకు మాత్రం ప్రాణహాని ఉంది ఖచ్చితంగా. మీకు ఎవరు సహాయం చేయాలి? ప్రభుత్వం మాకు ఇక్కడ శివాజీనగర్లో కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా మాకు ప్రాణహాని ఉంది ఖచ్చితంగా. మమ్మల్ని ఎలక్షన్ల నుంచి వాళ్ళు టార్గెట్ చేసి కంపల్సరీ మీ ఇల్లు కూలగొడతామని చెప్పి పిచ్చిరు, మాకు దారులన్నీ కూలగొడతామని చెప్పి పిచ్చిరు. అప్పటి నుంచే వాళ్ళు ప్లాన్ చేస్తారు. అయినా దేవుడు సహకరించి నా భర్త గెలిచిండు. ఇప్పటికైనా కానీ మమ్మల్ని వినా ఏం చేసినా మేము ఉండద్దు, మా ఇల్లు ఖాళీ చేయాలని చూస్తాను. వాళ్ళు సింగరేణి ఉద్యోగస్తులంట, మాకు ఉద్యోగం లేదట. కాబట్టి మాకు ఉద్యోగం లేని వాళ్ళం మేము ఇంట్లో ఉండొద్దంట. చివరిగా ఏం చెప్పారు ఫైనల్గా? ఏం చేసినా రేపు పొద్దున కల్లా అవన్నీ తీసేయపోతే సామాన్లన్నీ వేసుకొని పోతామని చెప్పిండ్రు. మాకు ఇటు వేసి వెనకాలే మొత్తం ఖాళీ చేయాలని చెప్పిండు. రేపు పొద్దున మళ్ళీ వస్తామన్నారు వాళ్ళు. వచ్చేసరికి ఏ ఉండద్దని చెప్పారు. సింగరేణి పోల్ వాతిపోయిండ్రు. ఒకటి ఉంది పాతది ఆల్రెడీ, దానికి కాకుండా మళ్ళీ ఇటు ముందు కానీ మళ్ళీ ఒకటి వాతిపోయింది. అది ఎప్పుడు వాతిర్రు? అది గత ఒక 10 సంవత్సరాలే అవుతుంది కావచ్చు, దగ్గర 7-8 సంవత్సరాలు అవుతుంది. నాకు ఐడియా లేదు కానీ. వచ్చిండ్రు ఒక్కలేనికొక్కరు సామాన్లు అన్ని దొబ్బి పడేసి క్లాతులన్నీ జింపి పడేసిండ్రు. నేను అక్కడ ఉంటే వడ్లు ఉన్నాయి, గి టెంట్ హౌస్ సామాన్ మరి బ్రతికేదంత అనవసడి అక్కడ అన్ని దొబ్బి పారేసిండ్రు. అన్నయ్య, అబ్బా నాకు భయం వేస్తుంది, లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అన్నయ్య, వెనకాల ఉంటే కూడా అది తీసేసారు. ఆ కుక్క పట్టిండ్రు. కోళ్ళ నన్ను ఎక్కడి ఆగం చేసిండ్రు. ఆవు నన్నిటిని కూడా చూడాలని
తెస్తాను మొత్తం చూపెట్టాను. నైన్టీ కూడా వేసుకోండి తాళాలుగా, నైన్టీ కూడా తాళాలు వేసుకోండి, నైన్టీ కూడా పెట్టుకోండి. ఇక ఎత్తారు వేసుకోండి, ఎక్కడెక్కడ ఎత్తారో. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తారో, ఎంపీ ఏం చేస్తాడో, ఎమ్మెల్యే ఏం చేస్తాడో, మీరేం చేస్తారో. పట్టలాంటి కానప్పుడు మాకు ఎందుకు మరి అది డబ్బులు ఎందుకు కట్టించుకున్నారు మాతోని? కంపెనీ రాసిస్తాం మేము చెప్పలేదు, పట్టలకు మేము చేస్తామని చెప్పిండు. ఎందుకు బాగా చెప్తాం? చేయండి, ఎంతైనా చెప్తారు. అంటే లొంగుతలేరని చెప్పి ఇంత దౌర్జన్యం చేస్తారా? రవికుమార్ ఇంట్లో పోయారు, ఇంట్లోకి ఎందుకు పోయారు? నేను నచ్చరికి ఇంట్లో లేరు, నేను నచ్చప్పటికి ఇంట్లో లేరు. నచ్చప్పటికి ఇంట్లో లేరు, బయట సేవ్ అయిందా కాలేదా? అదే నువ్వు ఫోన్ ఎత్తినప్పుడు దాన్ని కడిగేయాలి, ఫోన్ కడిగేసి ఎత్తే. కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆడుకుంటాను. దాని ప్రకారం మనం చేసుకుంటాం కానీ మరీ టైం ఇవ్వకుండా ఇట్లా చేస్తే అది కరెక్ట్ కాదు కదా సార్. చేయండి అవును ఉంది సార్, అవును బోర్డు ఉన్నది కాదంటలేదు కదా, ఏమంటున్నా అంటే మేము బోర్డు ఉన్నది కాదంటలేదు కదా. అవును మేము ఇప్పుడు వరకు ఎప్పుడు చేయలేదు, మేము సింగరేణి మేము ఎప్పుడు ధిక్కరించలే. బోర్డు వేసిండు ఓకే, మేము కూడా కాదంటలేదు. మేము పన్ను కట్టుకుంటాను అన్ని చెప్తాను, మాకు అవసరం లేని తప్పుకుంటాను. ఏంటి బట్టల కోసం అమల కోసం ఇది ఇంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చేసేది? నువ్వు కూడా తీసుకోవచ్చు. ఏం తీసినా మొత్తం నీకు తీసి పంపినా చూడు, తీసి పంపినా.